హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను చాలా రోజుల నుంచి చాలా ఎదురు చూస్తున్నాననమాట. దగ్గరగా సంవత్సరం మీద 2 నెలలు అయిపోయింది. అప్పటినుంచి ఎదురు చూస్తుంటే ఇప్పటికొచ్చినియనమాట. మీకు కూడా చూయిస్తాను. అవి ఏంటి అనేది మీకు కూడా తెలియాలి. అయితే నేను ఇంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నాను అంటే అవి చాలా ముఖ్యమైనవి. నాకు ముఖ్యమైనయి అనమాట. మీకు కూడా చూయించుతాను. ఎందుకు చూయిస్తున్నానో గూడా వీడియోలో మధ్యలో చెప్తా. ఓకేనా? వచ్చేసేయండి. టట్టడాయ్! నేను అంత ఎదురు చూస్తున్న దైతే దీంట్లోనే ఉందనమాట. నేను అంత ఎదురు చూస్తున్నదైతే దీంట్లో ఉంది. ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉండాలి. మీ గెస్ కరెక్టే. ఆల్బమ్. ఇది అసలు నేను మొన్న దసరాకి సంవత్సరం అనమాట. పోయిన దసరాకి జరిగిన ఫంక్షన్ ఆల్బమ్ ఇది. అసలు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నామనమాట. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడొచ్చింది. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మేము పెట్టుకున్న కెమెరామ్యాన్ ఎంత పనిమంతుడో. టట్టడాయ్! చూసారా? శర్వాణి గుర్తుపట్టారా? మా పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. తను ఓణీల ఫంక్షను మొన్న దసరా కాకుండా పోయిన దసరాకి జరిగింది. పైనే చూడండి ఎంత బాగుందో. ఇటువైపు అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా లోపల కొన్ని నేను భద్రపరచుకోవాల్సిన ఫొటోస్ అయితే కొన్ని ఉన్నాయి. అవి అన్నీ చూయించను. కొన్ని ముఖ్యమైనవి నాకు పర్సనల్‌గా నేను ఒక వీడియోలో జాగ్రత్త చేసుకోవాలి అనుకుంటున్న ఫొటోస్ చూయించుతాను. అది ఎందుకు అనేది కూడా మధ్యలో చెప్తా. వచ్చేసేయండి. ఇదిగోండి పైనైతే ఇలా ఉంది. ఆల్రెడీ మీకు చూయించాను కదా! ఈ శారీ చీరాల్లోనే తీసుకున్నామనమాట. మనం ఎప్పుడు ఎళ్ళే బట్టల షాప్‌లోనే తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి చెరుకుపల్లిలో బోటిక్‌లో చేయించామనమాట. తనకైతే బాగా నప్పింది ఈ కలరు. శర్వాణి మీకు తెలుసు కదా! చాలా కలర్ ఉంటది. తెల్లగా ఉండటం వల్ల తనకి ఏ కలర్ అయినా కూడా సెట్ అయ్యిద్దనమాట. ఇదిగోండి. ఇదొచ్చేసి లంగా ఓణి సెట్టు. ఇవి కూడా అక్కడే తీసుకున్నాం చీరాల్లోనే. ఈ ప్యారెట్ గ్రీను, పింక్ కలర్ కాంబినేషను అసలు ఎవరికైనా కూడా భలే నచ్చిద్దండి. నల్లటాళ్ళకైనా, ఎర్రటాళ్ళకైనా భలే అతికిద్ది. ఇంకా తన కలర్ మంచి కలర్ కాబట్టి ఇంకా బాగా అతికిందనమాట. మన గణపయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. బాగుంది కదా! మన మెయిన్ క్యాండిడేట్స్ మా అమ్మ, నాన్న. మా నాన్న చూడండి ఎంత అందంగా ఉన్నాడో. మా అమ్మ శర్వాణి. ఇప్పటికే మా నాన్నకి హెల్త్ బాగాలేదనమాట. అప్పటికి ఒక 15 రోజులు, 20 రోజులు అవుతుంది హాస్పిటల్ నుంచి వచ్చి. అంతకుముందైతే ఇంకా అందంగా ఉండేవాడు మా నాన్న. కొంచెం హెల్త్ బాగోక హాస్పిటల్‌లో ఉండి రావటం వల్ల కొంచెం మీరిక్కడ చూడండి మూతి కూడా కొంచెం వంకరగా ఉందనమాట. అంటే తనకి బ్రెయిన్‌లో ఎఫెక్ట్ అయ్యి పారాలిసిస్ లాగా వచ్చి హాస్పిటల్‌లో ఉండొచ్చాము. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 5 నెలలకే చనిపోయారనమాట. ఇక్కడ మా అమ్మ, నాన్న. ఇక్కడ అంజలి వాళ్ళ అమ్మ, నాన్న. అంటే శర్వాణికి అమ్మమ్మ, తాతయ్య. వీళ్ళొచ్చేసి నాయనమ్మ, తాతయ్య. ఇదిగోండి మా పెద్దన్నయ్య, అలాగే వదిన అంటే అంజలి. నాకన్నా చిన్నవాళ్లే కాబట్టి నేను ఎప్పుడైనా సరే అంజలిని, షర్మిల అని పేరు పెట్టే పిలుస్తాను. ఇంకా శర్వాణి వాళ్ళ అమ్మ, నాన్న. ఇక్కడ కూడా వాళ్ళేనమాట. ఇంకా వీళ్ళొచ్చేసి మా చిన్నన్నయ్య, మా చిన్నొదిన అంటే షర్మిల. షర్మిల వాళ్ళ పాప. నా ముద్దుల మేనకోడలు చిన్నది. ఇది పెద్దది. ఈ పాప వచ్చేసి చిన్నన్నయ్య వాళ్ళ పిల్ల అనమాట. నిత్య మన వీడియోస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా! వీళ్ళనమాట నా తరపున ఫ్యామిలీ. ఇంకిక్కడ వచ్చేసి నా ముద్దుల మేనల్లుడు. నిజం చెప్పనా నాకు అందరికన్నా వీడంటేనే చాలా ఇష్టం. కొన్ని రోజులు నా దగ్గరే పెరిగాడనమాట. అందులోనూ మన ఫ్యామిలీలో ఫస్ట్ చిన్నపిల్లాడు. అంటే బబ్లు, హనీ తర్వాత వీడే చిన్నోడనమాట ఫస్టు. ఇంక అందుకోసం ఇంక నా దగ్గర కొన్ని రోజులు పెరిగాడు. నాకు బాగా అలవాటు కాబట్టి వీడి మీద ప్రేమ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే ఉంటది. ఇంకా అది పోదు కదా! ఒకసారి మనకి ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అలాగే ఉంటదనమాట. ఇంకా తను శర్వాణి. ఇంకిక్కడ చూడండి. మీకు ఈ ఆల్బమ్‌లో ఒక మ్యాజిక్ చూయించుతా. ఇక్కడ నేను శర్వాణి ఓణీలు ఇచ్చేటప్పటికి నేను భవానీ మాల అంటే భవానీ దీక్షలో ఉన్నాననమాట. ఇంకా అక్షింతలు వేయటానికని చెప్పి ఫోటో దిగాను. ఇంకా మా వారు, నేను. ఇంకిక్కడ చూడండి మా అమ్మ వాళ్ళ అక్కయ్య అంటే నాకు ఆ అమ్మ అనమాట. షర్మిల, నేను, నిత్య, శర్వాణి, ఇదిగోండి హనీ, అలాగే అంజలి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్సు, మా వదిన. ఇంక వీళ్ళంతా అంజలి వాళ్ళ అక్క. వీళ్ళంతానేమో అంజలి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలనమాట. ఇదిగోండి. ఇందాక చెప్పాను గదా! ఇక్కడ ఒక మీకు మ్యాజిక్ చూయించుతాను అని. ఇక్కడ చూడండి. ఇందాక ఫోటోలో భవానీ మాల్‌లో ఉన్నాను గదా! ఈ ఫోటోలో చూడండి నార్మల్‌గా ఉన్నాను. ఏంటంటే ఆహ్, శర్వాణికి అసలు ఓణీలిచ్చింది దసరా పండుగ రోజు. అప్పటికి నేను భవానీ దీక్షలో ఉన్నా. కానీ ఈ ఫంక్షన్ జరిగింది దసరా అయిపోయిన మూడో రోజనమాట. కాకపోతే పండగ రోజు మంచిది అని జెప్పి ఆ రోజు ఊరికే
ఓణీలు ఇచ్చాము. మూడో రోజు ఫంక్షన్ చేసామనమాట. ఎందుకంటే ఫంక్షన్ హాల్ ఖాళీ లేదు అని అలా మార్చుకున్నాము. ఇంక అప్పటికి నా దీక్ష పూర్తయింది. ఇదిగోండి ఫంక్షన్ రోజైతే నేను ఇలా రెడీ అయ్యాను. ఈ శారీ గూడా అంజలి, నేను, షర్మిల ముగ్గురం ఒకే శారీస్ తీసుకున్నాము. కాకపోతే కలరు, బోర్డరు మార్పనమాట. అంటే క్లాత్ ఒకటే. ఇంక నా బ్లౌజ్ గూడా నేను అక్కడే శర్వాణితో పాటు మేమందరం గూడా వర్క్ చేయించుకున్నాము. ఒకే ఆల్బమ్‌లో, ఒకే ఫంక్షన్‌లో 2 గెటప్స్ లాగా అనిపించింది గదా! భలే అనిపించింది నాకు కూడా. ఆల్బమ్ చూసేదాకా నాకు గూడా గుర్తు రాలేదనమాట. అక్కడ ఫస్ట్ ఓణీలిచ్చినప్పుడు భవానీ దీక్షలో ఉన్నాను. మళ్ళీ ఫంక్షన్ చేసే రోజు మామూలుగా ఉన్నాను అన్న సంగతి నేను గూడా మర్చిపోయాను. ఇందాక ఆల్బమ్ తీసుకురంగానే గుర్తొచ్చింది. అంటే ఆల్బమ్ నేను చూసానులెండి. ఇందాక తీసుకురంగానే మనకు ఆత్రం ఎక్కువ గదా! తీసుకురంగానే చూసాను. చూసి మళ్ళీ ఇట్లా ఒక వీడియోలాగా చేసుకుంటే బావుంటది అని తీసుకుంటున్నాననమాట. ఈ వీడియో తీయడానికి కారణం గూడా ఉంది. అది గూడా చెప్తాను. ఇంకిక్కడ ఈ అమ్మని చూయించాను గదా! అమ్మ వాళ్ళ అక్క. ఇక్కడే ఉంటదనమాట. మేముండే దగ్గరే కొంచెం దూరం. ఒక ఊర్లోనే ఉంటారు అమ్మను, ఆ అమ్మ. ఇంకిక్కడ చూడండి. శర్వాణి ఓణీల ఫంక్షన్‌లో కోలాటం ప్రోగ్రామ్ గూడా పెట్టించామనమాట. అప్పుడు దిగిన ఫోటోసు. అయితే తనకి చాలా ఇష్టము. అప్పుడే నేర్చుకుంటున్న కొత్త శర్వాణి వాళ్ళు. ఇంకా వేరే పిల్లల్ని తీసుకొచ్చి ప్రోగ్రామ్ అయితే చేయించాము. ఇంక మాకు నేర్పించిన గురువుగారు గూడా ఈయనే. చాలా నిదానంగా నేర్పిస్తారండి. ఏ మాటకి ఆ మాట. అస్సలు కోపం లేకుండా నిదానంగా నేర్పిస్తారు. ఇంకా గుర్తుగా ఒక గ్రూప్ ఫోటో గూడా తీసుకున్నాము. ఇదంతా పిల్లల ఫోటోసే. ఇంకిక్కడ చూడండి. అప్పటిదాకా నాన్న ఇంటి దగ్గరే ఉంచామనమాట. ఫంక్షను సగం అయిపోయిన తర్వాత అప్పుడు నాన్న తీసుకొచ్చి శర్వాణికి అక్షింతలు ఏయించి కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని మళ్ళీ భోజనం పెట్టేసి ఇంటికి తీసుకొచ్చేసాము. అప్పుడు దిగిన ఫోటో అనమాట. ఇంకిక్కడ చూడండి. మనవళ్ళిద్దరిని, మనవరాళ్ళిద్దరిని పెట్టుకొని నాయనమ్మ, తాత ఇక్కడ ఫోటో దిగారనమాట. వీడు అదే సాయి, శర్వాణి పెద్దన్నయ్య వాళ్ళ పిల్లలు, నిత్య, లక్కీ వీళ్ళిద్దరు చిన్నన్నయ్య వాళ్ళ పిల్లలనమాట. ఇంక పిల్లలతో ఒక ఫోటో దిగారు. ఇంకిక్కడొచ్చేసి ఇందాక చూయించిన ఫోటోస్ అన్నీ ఇంటి దగ్గర దిగిన ఫోటోస్ అనుకుంటా. ఇక్కడొచ్చేసి పెద్దన్నయ్య, వదిన, ఇక్కడ షర్మిల, చిన్నన్నయ్య, ఇదిగోండి మా వారు, నేను. మీరు నమ్మరు, మా వారు ఫోటోసు అంటే మేమిద్దరం సపరేట్‌గా దిగిన ఫోటో ఒక్కటి కూడా లేదు. ఇంక ఏదైనా సరే ఇట్లా ఫంక్షన్‌లో ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు అక్షింతలేయడానికి ఎళ్లి దిగిన ఫోటోలు తప్పితే పర్సనల్‌గా మేమిద్దరం దిగిన ఫోటోసే లేవండి. మీరు నమ్మరు. నేను యూట్యూబ్ పెట్టక ముందు దాకా మాకసలు ఒక్క ఫోటో లేదనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం అది నాకు అర్థమైంది. ఎప్పటికైనా సరే ఫోటోస్, వీడియోస్ గుర్తుగా ఉంటాయి అని నాకు అర్థమయ్యి ఇప్పుడిప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఫోటోస్ దిగుతున్నామనమాట. గుర్తుగా ఉంటాయి అని. ఇంకా మా వారు, నేను అక్షింతలేస్తా దిగామనమాట. వీళ్ళొచ్చేసి అంజలి వాళ్ళ అక్క, బావగారు, వాళ్ళ బాబు వీళ్ళనమాట. ఇదిగోండి. ఇంక వీళ్ళొచ్చేసి షర్మిల వాళ్ళ అన్నయ్య, వదిన. వీళ్ళు గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో జాబ్ చేస్తారనమాట. తను నర్స్‌గా చేస్తది గవర్నమెంట్ హాస్పిటల్‌లో. తనొచ్చేసి రమేష్ హాస్పిటల్‌లో చేస్తారనమాట. ఇంక వాళ్ళు గుంటూరులోనే ఉంటారు. ఇక్కడ చూడండి. ముగ్గురు మనవరాళ్ళతో అమ్మ దిగిందనమాట ఫోటో. ఈ ఫోటో దిగేటప్పటికి నాన్న లేడు. అప్పుడు భోజనం పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోయామనమాట. ఇంక కూర్చోలేకపోతున్నాడు అని చెప్పాను గదా! అంతకుముందే హాస్పిటల్ నుంచి వచ్చారు అని. ఇంకా హెల్త్ బాలేదులే అని చెప్పి ఇంటి దగ్గరైతే కొంతసేపు పడుకుంటారు కదా! అందుకని నాన్నయితే ఇంటి దగ్గర వదిలిపెట్టాం. ఇంకా హనీ, శర్వాణి, నిత్య వీళ్ళ ముగ్గురితో అమ్మ అయితే ఫోటో దిగిందనమాట. శర్వాణిది ఈ ఫోటో చూడండి. చాలా బాగుంది గదా! నాకైతే ఈ ఫోటో భలే నచ్చింది. ఇందాక అంజలి వాళ్ళ అమ్మని, నాన్నని చూయించాను గదా! ఇంక వీళ్ళొచ్చేసి షర్మిల వాళ్ళ అమ్మ, నాన్న. వీళ్ళు గూడా ఇక్కడ మేముండే దగ్గరే ఉంటారనమాట. మా ఆడపడుచు, మా తోడికోడలు వీళ్ళిద్దరు. ఇంక వీళ్ళొచ్చి మా మేనత్త కొడుకు, కోడలు. ఇంకా ఈయనొచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఆయన అనమాట. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు గదా! ఈయనొచ్చేసి మా మేనత్త వాళ్ళ అల్లుడనమాట. ఈమె మా మేనత్త కూతురు. అంటే నాన్న వాళ్ళ అక్కయ్య కూతురనమాట. ఇంకా ఈయన గురించి నేను ఆల్రెడీ అంతకుముందు మన ఛానల్‌లో ఒక వీడియో చేశాను నేను. షార్ట్ వీడియోలో చెప్పా. అంటే ఈ మధ్య చనిపోయారు. నాన్న చనిపోయినాక ఒక 4 నెలలకో, 5 నెలలకో చనిపోయారనమాట. నాకు నాన్న తర్వాత నాన్నలాగనమాట. అంటే నాకు పెళ్లి కుదిర్చి చేయటము అవన్నీ ఈ బాబాయే చేశారు. మా నాన్న తర్వాత ఆ ప్లేస్ ఎవరికన్నా నేను ఇస్తాను అంటే ఆయనకే అనమాట. అంత బాగా చూసినారు. నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఇలా ఉన్నాను అంటే మెయిన్ కారణం ఈయనే. ఇంకా నాన్నలాగా అనమాట నాకు. హనీ, నేను. ఈ ఫోటో అయితే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో దిగామనమాట ఈ ఫోటో. నాకు చాలా నచ్చిద్ది ఈ ఫోటో అయితే. ఈ ఫోటో వచ్చేసి పెద్దన్నయ్య వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలిద్దరు. ఇంకా ఈ అన్నయ్య కూడా నాకు సురేష్ అన్నయ్య ఎంతో అంతే అనమాట. సురేష్ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఇప్పటికి అంటే ఈ అన్నయ్యకి ఫ్రెండ్‌షిప్ కుదిరి ఒక 30 సంవత్సరాలు అయ్యుంటది. ఇప్పటికి అలాగే ఉంటారనమాట స్నేహంగా. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఇంకా నాకు కూడా మా పెద్దన్నయ్య ఎలాగో అలాగే అనమాట ఈ అన్నయ్య కూడా. ఇదిగోండి ఇక్కడ పిల్లలందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇది ఫంక్షన్ అంతా అయిపోయినాక లాస్ట్‌లో దిగామనమాట.
ఇంక ఈ ఫోటో దిగేటప్పుడు అంజలి లేదు. తను ఏదో సర్దుకుంటా హడావిడిలో ఉంది. ఇంక మేము దిగామనమాట పిల్లల్ని పెట్టుకొని. ఇదిగోండి అన్నయ్య వాళ్ళ క్యూట్ ఫ్యామిలీ ఫోటో. మా పెద్దన్నయ్య, వదిన, పిల్లలిద్దరు. ఇంకిక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అని. మా పెద్దన్నయ్య వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ వైఫ్‌లిద్దరు. ఇంక అసల చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ముగ్గురు. వీళ్ళ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేనెప్పుడు కోరుకుంటాను. చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇదిగోండి భోజనాలు చేసే దగ్గర. మేమందరం గ్రూప్ ఫోటో దిగనే లేదు అసల ఆ హడావిడిలో. ఇదిగోండి ఇదే మా గ్రూప్ ఫోటో ఆడాళ్ళం అందరం. మా వదినలిద్దరు, మా అమ్మ, నేను, అంజలి వాళ్ళ మేనత్త, పిల్లలు అని అందరం కలిసి ఇక్కడ దిగామనమాట. ఇంక ఇదే మాకు ఆడాళ్ళందరికీ గ్రూప్ ఫోటో. ఇదిగోండి అన్నయ్య, వదిన. మాకు ఆ హడావిడిలో గ్రూప్ ఫోటో దిగడానికి కుదరలేదు. ఇంక తర్వాత అనిపించింది అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగితే బాగుండేది అని. హడావిడిలో కుదరలేదనమాట. ఓకేనా అండి. ఇంకా ఫంక్షన్ హడావిడిలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని కుదరాలంటే కష్టం. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నాం అందుట్లో ఆ రోజు. ఇంకా కుదరలేదు. ఈ ఆల్బమ్‌లో చూయించాల్సిన ఫోటోస్ చాలా ఉన్నాయి. అందరియి ముఖ్యమైనయే. కాకపోతే ఏంటంటే మనకి వీడియో లెంత్ ఎక్కువైద్ది కాబట్టి మెయిన్‌గా అంజలి వాళ్ళ అమ్మా, నాన్న, అక్క, బావ, షర్మిల వాళ్ళ అమ్మా, నాన్న, అక్క, బావ, అలాగే మా అమ్మా, నాన్న, మా ఆడపడుచు, మా ఆడపడుచు వాళ్ళ ఆయన, మా వరకి ఇంట్లో ఫ్యామిలీ ఫోటోస్ వరకు చూయించాననమాట. అమ్మ వాళ్ళ అక్క, వాళ్ళ కోడళ్ళు అట్లా దగ్గరాళ్ళ వరకు చూయించాను. అయితే ఈ ఫొటోస్ ఇప్పుడు నేను చూయించడానికి ఇట్లా వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, అంతకుముందు మా పెళ్ళయిన దగ్గర నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు దాకా కూడా మాకు ఒక్క ఫోటో కూడా లేదండి. అసలు దిగాలి అన్న ఆలోచన కూడా లేదు అసలు. ఎప్పుడు నాకు ఆలోచన రాలా. ఫొటోస్ దిగాలి, ఇట్లా ఆల్బమ్ చేయించుకోవాలి, అట్లా ఆలోచనే రాలేదు. ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది. అయ్యో! పెళ్ళప్పుడు ఫోటోలు తప్పితే ఒక్క ఫోటో లేదే అని ఒకసారి కాదు చాలా సార్లు అనిపిస్తుంది నాకు. ఎవరైనా ఫొటోస్ చూసినప్పుడు అంటే మనం ఎవరింటికైనా వెళ్తాం అనుకోండి, వాళ్ళు అట్లా ఆల్బమ్ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని అట్లా పెట్టుకుంటే, అబ్బా! మేము కూడా అట్లా ఫోటో కట్టించుకుంటే బాగుండేది కదా అని చాలా సార్లు అనుకుంటున్నాను నేను. కానీ ఇంకా అయిపోయిందానికి మనం ఏం చేయలేం కదా! కనీసం ఇప్పుడన్నా కొంచెం జాగ్రత్త పడదాం. కొంచెం ఫొటోస్ అయ్యి పెట్టుకుందాం. ఎప్పటికైనా గుర్తుగా ఉంటది. రేపు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు చూసుకోవడానికైనా బావుంటది కదా అని ఇప్పుడిప్పుడే కొంచెం ఫొటోస్ దిగుతున్నాము. అయితే నాన్న చనిపోయే ముందు గూడా చెప్పాను గదా! అసలు మా వారితో గానీ, పిల్లలయి గానీ, అన్నయ్య వాళ్ళతో గానీ అస్సలు నాకొక్క ఫోటో లేదసలు. మీరు నమ్మరు. మా అన్నయ్య వాళ్ళతో దిగిన ఫోటో అయితే ఒక్కటి గూడా లేదు. ఇంకా మా అన్న పెళ్లి ఫోటోలున్నాయి. ఆ పెళ్లి ఫోటోల్లో గూడా మా అన్నయ్య వాళ్ళు లేరు. ఎందుకంటే ఆ టైంలో భోజనాలు పెట్టే దగ్గర వాళ్ళు హడావిడిగా ఉండి ఫోటోలు దిగలేదు. ఇప్పుడంత టెక్నాలజీ ఇప్పుడున్నంత తెలివితేటలు అప్పుడు లేవు గదా! జనాలకి. పనుల హడావిడిలో ఉన్నారు తప్పితే ఫోటోలు దిగుదాము, గుర్తుగా ఉంటాయి అన్న ఆలోచన అప్పుడు లేదు. అందుకోసం ఈ మధ్య కొంచెం ఫోటోలు దిగుతున్నాము. అయితే నాన్నతో దిగిన ఫొటోసు అసలు లేవు అంతకుముందు. మొన్న హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను కొన్ని నాన్నతో కూర్చొని వీడియోస్ తీసుకోవటము, ఫోటోలు దిగటం చేశాను. అసలు అది ఏ విచిత్రమో నాకు తెలీదు. నాన్న చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను వీడియోస్ చూద్దామని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తే మీరు నమ్మరు, ఒక్క ఫోటో గాని, ఒక్క వీడియో గాని, ఫోటోస్ ఉన్నాయి కొన్ని, వీడియోస్ అస్సలు లేవు. చాలా డిలీట్ అయిపోయినాయి. ఒక వీడియో, 2 వీడియోలు ఉన్నాయి అంతే. మొత్తం డిలీట్ అయిపోయినాయి. అవి ఎందుకు డిలీట్ అయిపోయినాయో నాకు అర్థం కాలే. నేను గుర్తు కోసం తీసుకున్నా, కానీ లేవు. అందుకని చెప్పేసి ఇట్లా ఆల్బమ్‌లో ఫోటోస్ తీసుకుందాం, ఒక వీడియోలాగా తీసుకుంటే గుర్తుగా ఉంటది అని. ఈ వీడియో కూడా ఎందుకు తీస్తున్నాను అంటే, మొన్నేదో ఛానెల్‌లో చూసాను నేను. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో పెట్టే వీడియోస్ మనతో ఆగిపోకుండా, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఎప్పటికి చూసుకోవడానికి ఉంటదంట. నిజంగా మీరు నమ్మరు, ప్రామిస్. నాకసలు తెలీదు. అంటే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పటికి అలాగే ఉండిపోయిద్ది అని నాకసలు తెలీదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు కూడా చాలా విషయాలు. వాటిల్లో ఇదొకటనమాట. అందుకోసం నాన్నతో దిగిన ఫోటోలు అట్లా దీంట్లో ఉన్నాయి గదా! నాన్న ఫోటో, అమ్మ ఫోటోలు, అన్నయ్య వాళ్ళయి అవన్నీ ఉన్నాయి గదా! ఇంకా ఇట్లా వీడియో చేసుకుంటే బావుంటది, గుర్తుగా ఉంటది అని జెప్పేసి ఈ వీడియో తీశాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. లేకపోతే లేదు. నేనేమి ఆహ్, ఈ వీడియోకి లైక్ కొట్టండి అని కూడా నేను అడగను. ఎందుకంటే ఇది పూర్తిగా నాకు గుర్తుగా ఉండాలి. నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలకి కూడా గుర్తుగా ఉండాలి అని ఈ వీడియో తీసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.